మీకు స్టోరీస్ చాలా ఇష్టం కదా. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా. డాడీ ఏం చేసిండు, ఒక అబ్బాయిని పిలిచిండు. నాన్న, అక్కడ ద్రాక్ష తోట ఉంది, అక్కడ ఒక పని ఉంది, నువ్వు పోయి రాపో అంటే అయిపోయి ఆన్సర్ ఏం చెప్పాడు, నేను పోను డాడీ. పోడంట, అయ్యా దొరగారు పోరట. డాడీ చెప్పిన పని చెయ్యాడు, కానీ మనసు మార్చుకొని మళ్ళీ పోయిండు. సూపర్. కానీ డాడీ చెప్పిన పని చెప్తే పోనాను అన్నాడు, కానీ మనస్సు మార్చుకొని పోయిండు. మరి రెండో కొడుకుని, నాన్న నువ్వు పోమ్మా ద్రాక్ష తోట అంటే, నేను పోతా డాడీ అన్నాడు, కానీ పోలేదు. పోతా అన్నవాడేమో పోలేదు, పోను అన్నవాడు మాత్రం పోయిండు. ఇట్స్ నైస్ నో. మనసు మార్చుకున్నాడు అతను. మనం కూడా మనసు మార్చుకోవాలి. ఇంకా చాలు, ఇంకా చాలు. ఎన్నో బ్యాడ్ చేసినాం కదా, అమ్మో సూపర్ బ్యాడ్. కానీ మనసు మార్చుకున్నాం, ఇంకా ఇంకా చాలు. ఇంకా మనం మనసు మార్చుకున్నాం, ఇంకా మనసు మార్పు కలిగి ఉండాలి ఇక మనం. ఎందుకంటే మనల్ని దేవుడు చూస్తున్నాడు కదా. అయితే ఈ స్టోరీ మీకు ఇక్కడ పెట్టేస్తే అది చదువుకోండి. పోను అన్న అబ్బాయి ఏమో పోయిండు, పోతా అన్న అబ్బాయి ఏమో పోలేదు. సింపుల్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏముంది, ఇంకొక స్టోరీ ఉంది. ఏమనుంది, మారు మనస్సు లేని 99 మంది కంటే, వాళ్ళకు మారడం ఇష్టం లేదురా భయ్, వాళ్ళకు మార్పు చెందాలి, నేను కొంచెం మారిపోవాలి, నేను బాగుండాలి అనే వాళ్ళకి 99 మందికి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఒక్కడు అనుకున్నాడంట, నేను మారుతాను రా భయ్, నేను మారిపోతా అని అనుకున్నాను. మారు మనస్సు లేని 99 మంది కంటే మారు మనస్సు కలిగిన ఒక్కడు చాలు. మనం ఆ ఒక్కరం మనమే, మీరే. కరెక్టేనా? మనం మారాలనుకుంటున్నాం, మనం మంచిగా ఉండాలనుకుంటే దేవుడు కూడా సాయం చేస్తాడు. మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు ఎవరు అపోజిషన్ చేసేవాళ్ళు ఎవరు. నువ్వు మంచిగా ఉండాలనుకున్నావు, మంచిగా ఉంటే దేవుడు కూడా సాయం చేస్తాడు నీకు. మంచిగా ఉండాలనుకుంటే, చెడుగా ఉన్నావు అనుకో, ఏమరా పొరగా చెడు పని చేస్తున్నావు అంటాడు. నేను మంచిగా ఉండడానికి మనం ఉన్నాం కాబట్టి, మనం మారు మనస్సు కలిగి ఉండడానికి దేవుడిని అడగాల. మారు మనస్సు ఈ తండ్రి నాకు, ఆయన ఇచ్చుడేదో మనమే మార్చుకోవాలా. మనం కొన్ని బ్యాడ్ ఉంటాయి, అవన్నీ తీసేసేయాల. సింపుల్. ఒక చిన్న పాట పాడతాను. మనసు మలినమైనదోయి, మారు మనసు పొందవోయి. మనసు మారి నూతనమైతే, మనసు మారి నూతనమైతే, మరో రూపమున్నదోయి, మరో రూపమున్నదోయి. మనసు మలినమైనదోయి. ఇది లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో చదవండి. అది ఆ స్టోరీ చదవండి. ఇక్కడ కూడా పెట్టినాను, ఇది కూడా చూడండి. మారిపోవాలి ఇక మనం. ఎందుకు మారాలి? మన కోసమే మారాలి. మనము మారకపోతే కష్టమే. ఎంతసేపు రియల్లీ మనం ఏం చేయాలి? మనల్ని మనం మార్చుకోవాలంటే ఏం చేయాలా? ఇందులో ఉన్న మంచిది నేర్చుకోవాలి. ఒక పాస్టర్ గారు ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఒక అంకుల్, తండ్రి ఏమైతే మేము మార్చుకోవాలో మేము మార్చుకొని, ఏమైతే మేము నేర్చుకోవాలో అది మాకు నేర్పించు తండ్రి. అబ్బా, మార్చుకునేది మార్చుకోవాలి, నేర్చుకునేది నేర్చుకోవాలంటే మరి ఎక్కడున్నా సార్, మరి మేము మంచిగా అవ్వాలని అనుకుంటున్నాం, మరి మేము కూడా మంచిగా ఉండాలనుకున్నాం అంటే మంచి విషయాలు అన్నీ ఇందులో ఉన్నాయి. అది మీరు చదివినారనుకోండి, ఇది పరిశుద్ధ గ్రంథంలో మంచిగా ఎట్లుండాలో నేర్పిస్తాడు, మంచిగా ఉండాలని నేర్పిస్తాడు. దాంట్లో మొత్తం రాసి ఉంది. అది మనం రెఫర్ చేస్తే మనలో మార్పు తప్పకుండా కలుగుతుంది. ఇంకా చాలు. బ్యాడ్ కదా, నా బ్యాడ్ రిమూవ్ చేసేసి గుడ్ చేయాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును విసర్జించుటయే. కరెక్టేనా? చెడుతనం నుంచి మనం తొలగిపోయి ఒక గుడ్ నేమ్ తెచ్చుకోవాలి. మంచి వాళ్ళకి ఏడనైనా దేవుడు సాయం చేస్తూ ఉంటాడు. ఎవడైనా ఇష్టపడతాడు మనం మంచిగా ఉండాలనుకుంటే.
కరెక్టేనా? సో ఇవాళ మనం కొత్త విషయం నేర్చుకున్నాం. బాయ్ బాయ్. మనసు మలినమైనదోయి, మారు మనసు పొందవోయి. మనసు మారి నూతనమైతే మరో రూపమున్నదోయి, మరో రూపమున్నదోయి.